పాకిస్తాన్కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దాయాది సైన్యం అణగదొక్కాలని చూస్తున్న నిరసనలు మరింతగా రాజుకుంటున్నాయి. బలోచిస్తాన్ సహా పీఓకే వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీని ఎక్కడికక్కడ తరిమి కొడుతున్నారు పీఓకే ప్రజలు. ఈ క్రమంలో ఆందోళనకారులను నిలువరించేందుకు మీర్పూర్లోని పాలక్ బ్రిడ్జిపై భారీ కంటైనర్లను అడ్డంగా పెట్టారు పాక్ సైనికులు. స్థానికులు వాటిని నదిలోకి నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరుగుతున్నాయి. పీఓకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాక్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది. సొంత ప్రజలపైనే డ్రోన్లతో బాంబులు వేస్తోంది. నిన్న పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పీఓకేలో 10 మంది చనిపోయారు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.